హలో హాయ్ గైస్, వెల్కమ్ టు వీడియో టెక్ ప్రదీప్. గైస్, ప్రివ్యూ చూసారు కదా. ప్రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ప్రివ్యూ మీద మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. అలాగే నేను ఒక బిగినర్ కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం గైస్. హలో గైస్, ఈరోజు వచ్చేసి సాయి పల్లవి గారిది బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది చేస్తున్నాను. రాజకుమారుడు మూవీ నుంచి బీజిఎం తీసుకొని చేస్తున్నాను గైస్. మీరు ముందుగా ఎడిట్ చేయాలంటే మీరు బీట్ మార్క్, షేక్ ఎఫర్ట్స్, అలాగే ఫాంట్ లింక్ అన్నీ మీకు ఉండాలి కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. చూసి అవి డౌన్లోడ్ చేసుకోండి. ఎలక్ట్రిక్ మోషన్లోకి ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఎలక్ట్రిక్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. బీట్ మార్క్, షేక్ ఎఫర్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటే ఇలా వస్తాయి. పైన ఉన్నాయి కదా ఇలా వస్తాయి. బీట్ మార్క్ వీడియో టెక్ ప్రదీప్, షేక్ ఎఫర్ట్స్ వీడియో టెక్ ప్రదీప్. మీరు ఫస్ట్ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేస్తే ఏంటంటే ఇక్కడ మీకు ఫాంట్స్ అనేవి ఇచ్చాను. అంటే ఇక్కడ హ్యాపీ బర్త్డే అని, సాయి పల్లవి అని నేమ్స్ అనేవి ఇచ్చేసాను. మీరు జస్ట్ నేమ్స్ అనేది మార్చుకోవాలంతే. మీరు బీట్ మార్క్కి ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోవాలి. నేను చెప్తాను అలాగే యాడ్ చేసుకోవాలి ఏంటని. మీరు ఫస్ట్ షేక్ ఎఫర్ట్స్ అనేది ఓపెన్ చేయండి. షేక్ ఎఫర్ట్స్ ఓపెన్ చేసి ఇక్కడ కెమెరా ఒకటి, ఫాంట్ ఒకటి, ఈ రెండు కాపీ చేసుకోండి. ఈ రెండు కాదు, ఈ మూడు వర్షన్, ఈ మూడు కూడా కాపీ చేసుకోండి. కాపీ ఎలా చేసుకోవాలంటే మూడు సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ అంటే గట్టి నొక్కి పెట్టుకుంటే మూడు సెలెక్ట్ అయిపోతాయి. అంటే ఆ లైన్ మీద గట్టిగా నొక్కి పెట్టుకుంటే మూడు సెలెక్ట్ అయిపోతాయి. నొక్క పెట్టుకుని పైన ప్లస్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి కాపీ 3 లేయర్స్ అని ఉన్నది, కాపీ 3 లేయర్స్ అని చేసుకోండి. చేసుకుని బ్యాక్ వచ్చింది. బ్యాక్ వచ్చి మళ్ళీ బీట్ పక్కనలోకి వెళ్ళండి. ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ ఇందాక ఎక్కడైతే కాపీ చేసుకున్నారో అదే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ 3 లేయర్స్ ఉంటుంది, పేస్ట్ 3 లేయర్స్ అని చేయండి. ఇది కింద తీసుకొచ్చండి గైస్. ఇవి కింద తీసుకొచ్చింటే మనకి డౌట్ లాంటి ఉంటుంది. మీరు ఈ కెమెరా అనేది ఆన్ చేసి పెట్టుకోండి, అంటే బాగుంటుంది ఆన్ చేసుకుంటే. లేకపోతే లాస్ట్లో ఆన్ చేసుకున్నా ఏం పర్వాలేదు. ఇది ఇలా కిందకి తీసుకొచ్చాను లేయర్ని. ఇలా ఉంది కదా గైస్. మీరు డేట్ మార్చుకోవాలంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈరోజు డేట్ 5 అనుకోండి, 5 జాన్ అనుకోండి. ఇక్కడ మార్చుకోండి 5 జాన్ 2024 అంటే 05 దీన్ని సెలెక్ట్ చేసుకొని 5 అని మార్చేస్తే సరిపోద్ది గైస్. అలాగే ఇక్కడ సో స్పెషల్లీ అని ఇలా ఉంచండి. తర్వాత హ్యాపీ బర్త్డే ఉంది కదా, మీ దీన్ని మళ్ళీ ఏం చేస్తారంటే ఇది ఉంది కదా కెమెరా అనేది కాపీ చేసుకోండి. పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ లేయర్ అని చేసుకోండి. కాపీ చేసుకొని హ్యాపీ బర్త్డే దగ్గరికి వచ్చి పేస్ట్ అని చేయండి. అది పేస్ట్ చేస్తే బాగుంటుంది గైస్, ఇలా వస్తుంది. మళ్ళీ సాయి పల్లవి అని ఉంది కదా, దీన్ని ఇలా ఉంచండి. మళ్ళీ సాయి పల్లవి అనేది కూడా ఇలా ఉంచండి. అంటే మీరు జస్ట్ మీరు ఎవరిదైతే బర్త్డే ఎడిటింగ్ చేద్దాం అనుకున్నారో వాళ్ళ పేరు అనేది మార్చుకోండి. సాయి పల్లవి గారు చేస్తాను కాబట్టి సాయి పల్లవి గారి పేరు అనేది ఉంచుకున్నాను నేను. మీరు ఏమన్నా పేరు పెట్టుకోవచ్చు. పేరు అన్నది రాంగ్ చేసి పైన అగ్రిమెంట్ ఇచ్చేస్తే సరిపోద్ది. తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే మొత్తం వీడియో కావాల్సింది 1 2 3 4 5 6 7 మొత్తం 8 ఫోటోలు కావాలి గైస్. ఈ వీడియోకి 8 ఫోటోలు. అంటే ఎక్కడ దాకా టెక్స్ట్ యాడ్ చేసుకోవాలో అక్కడి నుంచి అక్కడ దాకా వచ్చి 10 minutes 24 seconds దాకా వస్తుంది. 10 seconds 24 milliseconds దాకా వచ్చి కిందన గ్రీన్ సింబల్ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా ఉంది కదా, మీడియా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మొత్తం మీకు కావాల్సిన ఫొటోస్ అన్నీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది అంటే నేను మొత్తం 8 ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏదో 8 మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి. మరి సెమ్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉంది కదా ఇది, అది దాన్ని క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇలా అవుతుంది. మీరు ఇప్పుడు ఏ ఫోటోస్ యాడ్ చేసుకున్నారో ఆ ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకొని చివరి వరకు కింద లెఫ్ట్ కార్నర్లో ఇది ఉంది కదా ఎక్స్టెండ్ చేయండి. లెఫ్ట్ కార్నర్లో ఎక్స్టెండ్ చేస్తే అయిపోద్ది. మీరు ఎక్కడైతే యాడ్ చేసుకున్నారో అక్కడికి వచ్చండి. మీరు బీట్ మార్క్ దగ్గర ఒక ఫోటో అనేది కట్ చేసుకోండి. ఈ ఫోటో ఉందా, బీట్ మార్క్ దగ్గర కట్ చేసుకోండి. అంటే ప్రతి బీట్ మార్క్ దగ్గర ఒక ఫోటో అనేది కట్ చేసుకోండి. అది ఎలా కట్ చేసుకోవాలంటే ఇప్పుడు లెఫ్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. లెఫ్ట్ మనకు వద్దనుకుంటే లెఫ్ట్ క్లిక్ చేయండి. రైట్ మనకు వద్దనుకుంటే రైట్ క్లిక్ చేయండి. మీరు ఇప్పటిదాకా ఎడిట్ యాడ్ చేసుకుని ఆ ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ అనేది చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు అంతే ఫిల్ కాంపోజిషన్ అనేది చేసుకోండి. ఫిల్ కాంపోజిషన్ చేస్తే ఇంకా చిన్న తక్కువ వస్తుంది గైస్. మీరు అది ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకొని అంటే ఆ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇట్లాగా దాన్ని క్లిక్ చేసుకుని అయితే బ్యాక్ అంటే పెరుగుతుంది అనమాట, సైజ్ పెరుగుతుంది. ఫిల్ కాంపోజిషన్ ఈ లేయర్స్ హెయిర్ నాకు తక్కువ ఉంది కాబట్టి పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ అనేది చేస్తే ఎక్స్టెండ్ అయిపోతాయి. ఇంకా సరిగ్గా ఎక్స్టెండ్ అవ్వదు కాబట్టి ఈ లేయర్ అంటే ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి ఇలా లాగండి కిందకి.
పెద్దది అయిపోద్ది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్, ఫస్ట్ సేక్ ఎఫర్ట్స్లోకి వెళ్ళండి. సేక్ ఎఫర్ట్స్లోకి వెళ్ళి మీకు అక్కడ సేక్ ఎఫర్ట్స్ అనేది ఇస్తాను. ఇది ఉంది కదా, ఇది 4 Jan 2024 ఉంది కదా, ఇది ఈ 2 లేయర్లు మళ్ళీ ఇందాక కాపీ లేయర్ అని చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చి ఏం చేస్తారంటే బీట్ మార్కర్కి వెళ్ళి సేమ్ ఇందాకలాగే ఎక్కడైతే ఫోటో ఉన్నదో ఆ ఫోటో దగ్గర పేస్ట్ టూ లేయర్స్. సారీ గైస్, అంటే సారీ కాదు కానీ ఇది కింద లాగండి. దీన్ని కింద తీసుకొచ్చండి. ఈ 4 Jan కదా గైస్, దీని ఎఫెక్ట్స్ అన్ని కాపీ చేసుకోండి. దీని ఎఫెక్ట్స్ కాపీ చేసి దీని అంటే మీరు ఏ ఫోటో యాడ్ చేసుకున్నా ఫోటో పేస్ట్ చేసుకొని దాన్ని డిలీట్ చేసేయండి. అంతే గైస్. అలాగే మళ్ళీ సేమ్ ఇదే ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఈ లేయర్ కాపీ చేసుకొని ఇంకో వీటి మీదకి వచ్చి పేస్ట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ ఇందాకలాగే ఎఫెక్ట్స్ అనేది ఇక్కడ కాపీ చేసుకోండి. దీని ఎఫెక్ట్స్ అనేది కాపీ చేసుకొని మళ్ళీ దీని దగ్గర వచ్చి పేస్ట్ ఎఫెక్ట్స్ అని చేయండి. చూడండి ఎంత బాగుంటుందో. అంటే మీరు కెమెరా ఆన్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఎఫెక్ట్స్ అనేది కెమెరా ఆఫ్లో పెట్టుకొని చేస్తే తర్వాత లాస్ట్లో ఆన్ చేసుకున్నా పర్వాలేదు. అలాగే మీరు ఇందాక సీక్వెన్స్లోకి వచ్చి ఈ లేయర్ ఉంది కదా, దీన్ని కాపీ ఎఫెక్ట్స్ అని చేసుకోండి. సారీ గైస్, కాపీ లేయర్ అని చేసుకోండి. ఫస్ట్ కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చి వీటి మీద పంపించి ఏం చేస్తారంటే వీటి మీద పంపించిన తర్వాత ఈ ఫోటో ఉంది కదా, దీనికి ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీరు గట్టిన ప్రింట్ సెలెక్ట్ అవుతుంది. అలాగే ఇంకో 2 వదిలేసి ఈ ఫోటో 2 ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పని ఎరగా ఉందని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, విండోస్, స్పీడ్ అంటే మూమెంట్ ట్రాన్స్ఫర్ ఎఫెక్ట్స్ 2 నుంచి అయితే ఆపండి, పేస్ట్ చేసేయండి. అలాగే మళ్ళీ సెకండ్ వచ్చండి. సెకండ్ వచ్చేసి సెకండ్ ఉంది కదా, సెకండ్ కూడా అంతే. సెకండ్ అది కూడా గట్టిగా పెట్టుకోండి. ప్లస్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత దీన్ని కింద లాగండి, బ్యాక్ వచ్చండి. బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఏం చేస్తారంటే ఇందాక యాడ్ చేసిన తర్వాత ఫోటో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇందాక యాడ్ చేసిన తర్వాత ఫోటో వచ్చి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి ఈ 3 ఆపేసి ఓన్లీ మూమెంట్ ట్రాన్స్ఫర్ ఎఫెక్ట్స్ 2 మాత్రం పేస్ట్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ సీక్వెన్స్ అనేది ఓపెన్ చేయండి. ఇంకా లాస్ట్ ఇది ఈ 2 కాపీ లేయర్ ఉంది కదా, సారీ ఇది ఒకటి కాపీ లేయర్ అని చేసుకొని కాపీ చేసుకొని బ్యాక్ వచ్చి ఏం చేస్తారంటే సీక్వెన్స్ బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి లాస్ట్ ఫోటో ఉంది కదా, ఈ లాస్ట్ ఫోటో అలాగే ఇంకో 2 వచ్చేసి ఈ ముందు ఫోటో అంటే ఏదైతే ఇంకా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలో 2 సెలెక్ట్ చేసుకొని ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఈ 3 ఆపేసుకొని ఓన్లీ మూమెంట్ ట్రాన్స్ఫర్ ఎఫెక్ట్స్ ఈ 2 నుంచి పేస్ట్ చేయండి. మళ్ళీ వచ్చింది బ్యాక్ వచ్చి మళ్ళీ సీక్వెన్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ వీడియో ట్యాగ్ ప్రతి కలర్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ వీడియో ట్యాగ్ ఓపెన్ చేసి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చేయండి. దీన్ని చివరి వరకు దీన్ని క్లిక్ చేసి అలాగే చివరి వరకు ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ అయిపోతే ఇది కలర్ అనేది బాగుంటుంది గైస్ ఇది వీడియోకి. అలాగే మీరు ఇంకా ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో లేయర్ అనేది ఇస్తాను, దాన్ని అయితే మీకు ఈ లేయర్ అనేది ఇస్తాను. దీన్ని అయితే ఫిల్ కాంపోజిషన్ అనేది చేసుకోండి. మీరు ఫిల్ కాంపోజిషన్ చేసుకొని దీన్ని కిందకి తీసుకొచ్చండి లేయర్ని. ఇదైతే మీకు ఇస్తాను, డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకుని దీన్ని ఇంకా అంటే ఆడియో దగ్గర తీసుకొచ్చండి. ఆడియో దగ్గర తీసుకొచ్చి దీన్ని కెమెరా ఆన్ చేయండి గైస్. ఇప్పుడు బాగుంటుంది గైస్. ఇది ఇంకా ఇక్కడ పైన ఇంకా సరిగ్గా సెట్ అవ్వలేదు కాబట్టి అలా క్లిక్ చేసి ఇది కింద నెట్టుకొని ఇలా అయితే జూమ్ అవుతుంది, బాగుంటుంది. అంతే గైస్, మీరు పేరు మార్చుకోండి. వీడియోకి ఇంత గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోలో ఉన్న పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఒకటి కామెంట్ చేస్తారని కోరుకుంటూ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను గైస్. ఈ వీడియోకి ఇంత నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాను గైస్. థ్యాంక్ యూ, బాయ్.